Hi viewers, welcome to our channel Teacher Director. In this video, we are going to discussing about 10th class real numbers first topic. In that exercise 1.1, some problems are over. And the next problem is actually the heading of the problem is find LCM and HCF of given two numbers and find the product by using prime factorization method. Find the product of prime factorization method. Okay, ఇలా యాక్చువల్గా మనం ఏం చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ప్రాబ్లం ఫైండ్ ద ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ 590 అండ్ 92. ఈ రెండింటికి మనం హెచ్సిఎఫ్ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. కసాబు కసాబాన్ని కనుగొనడే అని ఇచ్చారు. ఫస్ట్ ఈ రెండింటికి వీడియోగా కనుక్కుందాం. యాక్చువల్గా ఫస్ట్ ప్రాబ్లం మనం చేసినటువంటి మోడల్ వేరే, చిన్న నెంబర్స్ ఇచ్చినప్పుడు సరిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలంటే 510కి సపరేట్గా క్యాలిక్యులేట్ చేయాలి, 92కి సపరేట్గా క్యాలిక్యులేట్ చేద్దాం. యూనిట్స్ ప్లేస్లో ఈవెన్ నెంబర్ ఉంటే 2తో డివైడ్ అవుతుందని చెప్పింది. 2తో డివైడ్ అవుతుంది. అప్పుడు ఎంత అవుతుందమ్మా? 2 2s are 4, 1 carry, 2 5s are 10, again 2 5s are 10. యూనిట్స్ ప్లేస్లో 5 ఉంటే 5th టేబుల్ తీసుకోండి. యాక్చువల్గా 5 5s are 25, 5 1s are 1, 51. ఓకే, ఇప్పుడు 51 కాబట్టి 5 + 1 6. 6 అనేది థర్డ్ టేబుల్లో అవుతుంది కాబట్టి ఈ టోటల్ నెంబర్ 3తో డివిజిబుల్ అవుతుంది. 3 1s are 3, 2 carry, 3 7s are 21. 3 7s 51. Okay, now therefore 510 can be written as 2 into 5 into 3 into 17. Again here 92. In 92 units place is 2, which is even number. When we have even number, పక్కట్ల స్థానంలో సరి సంఖ్య ఉంటే అది సెకండ్ టేబుల్తో క్యాన్సిల్ అవుతుంది. సెకండ్ టేబుల్ క్యాన్సిల్ చూసుకుంటే 2 4s are 8, 1 carry, it will become 12. Therefore 2 6s are 12. Again 46, 6 is the ones place, but it is even number, it can be divisible by 2. 2 2s are 4, 2 3s are 6. 23, it is a clearly prime number, 23 ones. Therefore 92 can be written as 2 into, how many times 2 came here? 2 square, 123 into 1 రాసిన అవుట్ అయిపోయినారు. ఇప్పుడు ఇలా ఇచ్చినప్పుడు ఇప్పుడు 510 అనేది ప్రైమ్ నెంబర్స్ యొక్క ఫ్యాక్టరైజేషన్గా రాశాం, 92 అనేది ప్రైమ్ నెంబర్స్ యొక్క ఫ్యాక్టర్స్గా రాశాం. ఇది యాక్చువల్గా చేయాల్సినటువంటి ప్రాసెస్ ఈ మెథడ్లో. ఓకేనా? దేర్ఫోర్ ఎల్సిఎం ఆఫ్ 510, 92 ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? హెచ్సిఎఫ్ ఆఫ్ 510 and 92 ఎలా క్యాలిక్యులేట్? యాక్చువల్లీ హెచ్సిఎఫ్ ఆఫ్ 510 92 ఇలా రాసిన ఉంటాయి, బ్రాకెట్స్లో రాసిన ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఏమంటున్నాం అంటే ఎల్సిఎం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? ఎల్సిఎం స్టాండ్స్ ఫర్ లీస్ట్ కామన్ మల్టిపుల్. ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేయాలి అన్నప్పుడు మనకి వచ్చిన ప్రతి నెంబర్ రాసుకుందాం. 510కి సంబంధించి వచ్చిన ప్రతి నెంబరు, 92కి సంబంధించి వచ్చిన ప్రతి నెంబర్ రాసుకుందాం. రెండింటిలో కామన్ అంటే ఏమిటి? 2 ఇంటూ, ఓకే, ఆర్డర్లో రాసి 3 ఇంటూ 5 ఇంటూ 17 ఇంటూ 23. ఎల్సిఎం రాసేటువంటి ప్రాసెస్ 2 3 5 17 23. ఆల్రెడీ 2 ఉంది కాబట్టి మనం రాయాల్సిన అవసరం లేదు. ఓకే, రిపీటెడ్ నెంబర్స్ ఒకసారి రాస్తాం. వచ్చినటువంటి అన్ని నెంబర్లు రాసుకున్న తర్వాత ఇక్కడ లీస్ట్ కామన్ మల్టిపుల్ కాబట్టి గ్రేటెస్ట్ పవర్ తీసుకోవాలి. గ్రేటెస్ట్ పవర్ 2కి సంబంధించి హైయెస్ట్ పవర్ 2 స్క్వేర్, 3కి సంబంధించి ఒకటే ఉంది, 5 ఒకసారి ఉంది, 17 ఒకసారి ఉంది, 23 కూడా 1 టైం రిపీట్ అయింది కాబట్టి దిస్ ఈస్ ద ఎల్సిఎం ఆఫ్ 510 and 92. అండ్ నెక్స్ట్ వన్, హౌ టు క్యాలిక్యులేట్ హెచ్సిఎఫ్ ఆఫ్ 510 and 92 when prime factorization is given. ఇలా ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ కనుక్కోవాలంటే రెండింటిలో కామన్గా ఉన్న నెంబర్స్ తీసుకోండి. అంటే ఒక నెంబర్ కనుక మనం తీసుకుంటే అది ఇక్కడ ఉన్న ఇక్కడ 2 రెండు ప్లేసెస్లో కామన్ ఉన్న నెంబర్ 2 ఒకటే.
ఇక్కడ 2 స్క్వేర్ ఇక్కడ 2 ఒకటే కాబట్టి 2. HCF స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. హైయెస్ట్ కాబట్టి లోయెస్ట్ పవర్ తీసుకున్నాం. 2కు సంబంధించి లోయెస్ట్ పవర్ ఎంత? ఇక్కడ 2 స్క్వేర్ కంటే 2 అనేది చిన్నది కాబట్టి లోయెస్ట్ కాబట్టి 2. దేర్ఫోర్ దిస్ ఈస్ ద HCF ఆఫ్ 2. ఓకే, టేక్ ఇట్. Next, third problem in this section. The third problem is 336 and 54. 336 and 54. In this first 336 we have to calculate separate because 336 units place is 6. It can be divisible by 2. 2 1 are 2. 1 carry, it becomes 13. 2 6 are 13. 12. 1 carry. 2 8 are 16. Okay? Here 168, 8 is the units place, which is even number. It can be divisible by 2. 2 8 are 16. 2 4 are 8. In 84, 4 is even number. It can be divisible by 2. 2 4 are 8. 2 2 are 4. In 42, it is also even number. It can be divisible by 2. 2 2 are 4, 2 1 are. But 21 is divisible by 3. 3 7 are 21. 7 ones. Therefore, 336. I am going to write it here. 336 can be written as how many times 2 can be 1, 2, 3, 4. 2 power 4 into 3 into 7. 3 into 7. Again here 54 is the number. 54 can be written as 4 is the even number. Therefore, it can be divided by 2. 2 2s are 4, 1 carry, 2 7s are 14. 27 can be divisible by 3. 3 9s are 27. 3 3s are 9. 3 1s are 3. Therefore, 54 can be written as, I am going to write here 54. How many times 2 into, how many times 3 came here? 3 times 3. Therefore, LCM of 336 under 54, HCF of 336 under 54. Okay, in the case of LCM, lowest common multiple, కసాగు కనుక్కునేటప్పుడు LCM క్యాలిక్యులేషన్ వచ్చినటువంటి ప్రతి నెంబర్ రాసుకుంటాం. కసాగు కనుక్కునేటప్పుడు మనకు వచ్చిన ప్రతి నెంబర్ రాసుకుంటాం. ప్రైమ్ ఫ్యాక్టరేషన్ వచ్చిన ప్రతి నెంబర్ రాసుకుంటాం. LCM రాసినాం. మనకి ఏ నెంబర్స్ వచ్చినాయి? 2 3 7. ఇక్కడ 2 3 ఉన్నాయి కాబట్టి 1 టైం రాస్తాం. 2 into 3 into 7. LCM స్టాండ్స్ ఫర్ లోయెస్ట్ కామన్ మల్టిపుల్. లోయెస్ట్ అన్నారు కాబట్టి హైయెస్ట్ పవర్ తీసుకోవాలి. ఇక్కడ 2కి సంబంధించి హైయెస్ట్ పవర్ ఎంత? ఇది 2 power 1, హైయెస్ట్ పవర్ 4. 2 power 4. 3కి సంబంధించి హైయెస్ట్ పవర్ ఇది 3 power 1, 3 cube. 7 ఇక్కడ ఒకసారి వస్తుంది కాబట్టి ఇదే హైయెస్ట్. దేర్ఫోర్ LCM ఈస్ 2 power 4 into 3 cube into 5. LCM అంటే కసాగు అని. HCF కసాబా అంటే HCF క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఒక నెంబర్ కనుక తీసుకుంటే అది 2 చోట్ల ఉండాలి. కామన్గా ఉన్నటువంటి నెంబర్స్ రాసుకోండి. కామన్గా ఉన్న నెంబర్స్ ఏమన్నా ఇక్కడ మనకి 2 3 2 3 7 ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ లేదు. ఓకేనా? HCF క్యాలిక్యులేషన్ వచ్చినటువంటి ప్రతి నెంబర్ కాకుండా కామన్గా ఉన్న నెంబర్ మాత్రమే తీసుకుంటాం. అందులో కూడా హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ కాబట్టి మనం లోయెస్ట్ పవర్ తీసుకోవాలి. 2కి సంబంధించి లోయెస్ట్ పవర్ 2 power 1 అదే రాశారు. 3కి సంబంధించి లోయెస్ట్ ఫ్యాక్టర్ 3 power 1. Therefore 2 into 3 is the HCF of given 2 numbers. Take a look. ఇక్కడ 2 power 4 into 3 cube into 7. 7 ఉంది ఇక్కడ. ఓకే, అండ్ నెక్స్ట్ థర్డ్ వన్. In this third one, find the LCM and HCF of given numbers by using prime factorization and verify the relation between LCM and HCF.
What is the relation? For example, A and B are two numbers. A and B are two numbers. Therefore, the relation between LCM and HCF is the product of two numbers is equals to product of LCM and HCF. రెండు సంఖ్యల యొక్క లబ్ధం వాటి గసాలు మరియు గసాబాల లబ్ధానికి సమానం. The product of two numbers is equals to product of LCM and HCF. This is the relation between LCM and HCF. దీన్ని బేస్ చేసుకొని సెకండ్ రౌండ్లో మనకు వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఏంటంటే ఫస్ట్ వన్ 12, 15 and 21. Find the LCM and HCF of these three numbers by using prime factorization method. ఓకే, ఎంత చేసినట్టు దేని దానికి సపరేట్గా క్యాలిక్యులేట్ చేద్దాం. 12 కాబట్టి 2 6 are 12, 2 3 are 6, 3 1 are 3. ఓకేనా? అగైన్ ఇక్కడ 15, 3 5 are 15, 5 1 are 5. Again here 21, 3 7 are 21, 7 1 are 7. Therefore, I am going to write it here 12 equals to, how 12 can be written as 2 came here 2 times, 2 square into 3. 15 can be written as 3 into 5. 21 can be written as 3 into 7. 12 at value రాసిన 12ని మనం 6 into 2 రాయొచ్చు కదా అని మీ డౌట్. బికాస్ దే ఆర్ ఆస్కింగ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాయమన్నారు కాబట్టి ప్రధాన సంఖ్యలను మాత్రం మనం ఉపయోగించాం, ప్రైమ్ నెంబర్స్ మాత్రం మనం యూజ్ చేసాం. ఓకేనా? Therefore, LCM of 12, 15 and 21, HCF of 12, 15 and 21. LCM అంటే మీకు ఆల్రెడీ చెప్పారు. LCM స్టాండ్స్ కసాగు రాసేటప్పుడు వచ్చినటువంటి ప్రతి సంఖ్యను రాయండి. మనకి ఇలా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ వచ్చిన ప్రతి సంఖ్యను రాయాలి. యూ హావ్ టు రైట్ ఎవ్రీ నెంబర్ వాట్ దే విల్ గెట్ 2, 3, 5, 7. లోయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ కాబట్టి హైయెస్ట్ పవర్ రాయాలి. 2కి సంబంధించి హైయెస్ట్ పవర్ 2 స్క్వేర్, 3కి సంబంధించి హైయెస్ట్ పవర్ 3 power 1 ఇట్స్ 3. నెక్స్ట్ 5 1 10, 7 1 10. Therefore, this is the LCM of 12, 15 and 21, which is 2 square into 3 into 5 into 7. You don't need to multiply and give the value. Okay? Next, HCF of these three. HCF ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే ఈ 3 నెంబర్స్లో ఉన్నటువంటి కామన్ నెంబర్ని మనం తీసుకుంటాం. ఈ 3 నెంబర్స్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ డివైడ్ చేసాం కాబట్టి ఈ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో కామన్గా వచ్చిన నెంబర్ ఒక నెంబర్ని తీసుకుంటే అది అన్ని చోట్ల రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ 2 15 21 దగ్గర లేదు. నెక్స్ట్ 5 12 దగ్గర లేదు, 21తో లేదు. నెక్స్ట్ 7 ఈ 2 దగ్గర లేదు. కానీ 12కి 15కి 21కి కామన్ నెంబర్ 3. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ కాబట్టి లోయెస్ట్ పవర్ రాయాలి. 3 power 1 అంటే అదే హైయెస్ట్, అదే లోయెస్ట్. ఓకేనా? Therefore, LCM and HCF are these forms. నెక్స్ట్ మనకి ఏం చెప్పారంటే వెరిఫై ద రిలేషన్ బిట్వీన్ 2 నెంబర్స్ ఉన్నారు. 2 నెంబర్స్ ఇచ్చినప్పుడు LCM ఇంటూ HCF రాసి, 3 నెంబర్స్ ఇచ్చినా అంతే. Therefore, relation is 3 numbers 12 into 15 into 21 equal to LCM and HCF 2 square into 3 into 5 into 7 into LCM is HCF. Therefore, the product of numbers equal to their LCM and their LCM into their HCF. Product of the 3 numbers 12, 15, 21. And their LCM is 2 square into 3 into 5 into 7. And HCF is దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే ఈక్వల్ అవుతుందని తెలుసుకోవాలంటే ఈ 2 ప్రోడక్ట్ ఈక్వల్ వస్తే సార్ దాన్ని మల్టిప్లై చేస్తే చేయండి. లేదు అంటే కనుక LHS RHSలో ఒక్క నెంబర్ కూడా మిగలకుండా క్యాన్సిల్ అయిపోయినా ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 2 square అంటే 4, 4 3 are 12,
12 cancel. 5 3s are 15. 15 cancel. Okay. 7 1s to 7 3s. Therefore, this is the relation between LCM and HCF. And the next one. And next one, 17, 23 and 29. Similarly, these three are prime numbers. Clearly, by observation, 17 and 23 and 29. There is no need to find out any type of LCM. There is no need to find out any type of HCF. Because when different numbers are given, the product is their LCM. Therefore, here LCM equals to 17 into 23 into 29. ఇలా ఎందుకు రాసామంటే మీకు బేసిక్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ 2, 3 2 నెంబర్స్ అనుకోండి. ఈ రెండింటిలో కామన్గా 8 టైపు క్యాన్సిల్ అవ్వకపోతే ఈ రెండింటి యొక్క ప్రోడక్ట్ వాటి ఎల్సిఎం అవుతుంది. 2 3 6. దాన్ని పే చేసుకొని చేస్తాం. బికాజ్ 17, 23 and 29 ఆర్ ప్రైమ్ నెంబర్స్ హియర్. Therefore, LCM is 17 into 23 to 29. Next, HCF equal to, I already told that concept of prime numbers. HCF of any 2 prime numbers is 1. Any 3 prime numbers is also 1. Therefore, LCM is equal to their product. HCF of prime numbers equal to 1. This is the second one. And next one, in this section, last problem. 8, 9, 25. Here clearly 8 can be written as 2 4s are 8, 2 2s are 4. Therefore, 8 can be written as 2 into 2 into 2, which means 2 kilo. 9 can be written as 3 into 3, 3 square. 25 can be written as 5 into 5, 5 square. 8 can be written as 2 into 2 into 2, which is 2 cube. Therefore, LCM equals to LCM of 8, 9, 25 equals to LCM అంటే మీకు ఆలోచిస్తే మనకు వచ్చిన ప్రతి నెంబర్ని రాసుకోవాలి, హైయెస్ట్ ఫ్యాక్టర్ని రాసుకోవాలి. మనకు వచ్చిన ప్రతి నెంబర్ రాసుకుని ఇక్కడ 2, 3, 5. అదే హైయెస్ట్ ఫ్యాక్టర్ రాసుకోండి. ఇక్కడ 2కి సంబంధించి 2/3 హైయెస్ట్, 3కి సంబంధించి 3 స్క్వేర్ హైయెస్ట్, 5కి సంబంధించి 5 స్క్వేర్ ఇంకా హైయెస్ట్. నెక్స్ట్ హెచ్సిఎఫ్ అంటే మీకు ఆల్రెడీ తెలియదు. హెచ్సిఎఫ్ అంటే ఈ 3 నెంబర్స్ని డివైడ్ చేసేటువంటి కామన్ నెంబర్. ఆ నెంబర్ 3 చోట్ల ఉండాలి. ఏ నెంబర్ అన్నా ఉందా కలిసింది 2, ఇక్కడ లేదు 3, ఈ రెండింటి లేదు 5, మిగతా ఒకటి లేదు. కాబట్టి అన్నింటిలో కామన్ పోయేది 1. Therefore, 1 is the HCF of these 3 numbers. Okay, with this we completed section 3 also. Okay, in the next video we will continue the class. Please subscribe our channel Teacher Director. Thank you.